నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను మానస బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ రాయలసీమపై పవన్ ఫోకస్ 3 రోజుల పాటు కర్నూలులో పర్యటన ప్రజల సమస్యలపై జనసేనాని పోరాటం రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పవన్ ప్రసంగం 25న ఆదోని 26న ఆళ్లగడ్డ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా సమస్యలపైనే పవన్ ఫోకస్ జనసేన ప్రచార రథాలపై దాడి హేయమైన చర్య ఆదరణ చూసి ఓర్వలేకనే దాడులన్న తోట చంద్రశేఖర్ నేడు టీడీపీలో చేరనున్న కిషోర్ చంద్రదేవ్ చంద్రబాబు సమక్షంలో కండువా మార్పు ఎన్నికల వేళ పెరుగుతున్న జంపింగ్లు వైసీపీ వీడి టీడీపీలో చేరనున్న చలమలశెట్టి సునీల్ ఏపీ వ్యాప్తంగా ఓటర్ల అవగాహన కార్యక్రమం కొత్త ఓట్లు నమోదు సహా లిస్ట్ పరిశీలన రాజమహేంద్రవరంలో సేవ్ ఏపీ సేవ్ డెమోక్రసీ సదస్సు హాజరు కానున్న ఐవైఆర్ ఉండవల్లి ఏపీలో చంద్రబాబు ఓడిపోతారన్న కేటీఆర్ 3 నేతలు కలిశారని లోకేష్ కౌంటర్ రైతు బంధు అన్నదాత సుఖీభవ తెలుగు రాష్ట్రాల తరహాలో కేంద్రం కిసాన్ సమ్మాన్ స్కీమ్ మళ్లీ ఆసుపత్రిలో చేరిన గోవా సీఎం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్ నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం హాజరు కానున్న వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జార్ఖండ్లోని గుల్మాలో ఎన్కౌంటర్ 2 ఉగ్రవాదులు హతం 2 AK-47 సీజ్ నేటితో ముగుస్తున్న నుమాయిష్ 53 రోజుల పాటు సాగిన ఎగ్జిబిషన్ శ్రీనివాస్ పవన్లే జ్యోతిని చంపారు మర్డర్ మిస్టరీని ఛేదన కరీంనగర్లో అదృశ్యం నిజామాబాద్లో ప్రత్యక్షం విద్యార్థినుల మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు కేబినెట్లోకి రానున్న 2 మహిళలు కేసీఆర్ ప్రకటనపై అన్ని పార్టీల్లో చర్చలు విజయవాడ టీడీపీలో భగ్గుమంటున్న విభేదాలు జలీల్ ఖాన్ కుమార్తెకు పశ్చిమ సీటుపై మల్లిక అభ్యంతరం ఇవాల్టి నుంచి పెద్దగట్టు జాతర ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన అధికారులు రేపు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఉత్తమ చిత్రం రేసులో 8 సినిమాలు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ కేజ్రీవాల్ పంతం మార్చి 1 నుంచి ఆమరణ దీక్షకు సిద్ధం కాల్చి పారేసిన సిగరెట్ వల్లే ఘటన ఎయిర్ షో అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతం సిబిఐ అధికారులపై నిందితుడి కుటుంబ సభ్యుల దాడి గ్రేటర్ నోయిడాలో ఘటన ఇవాళ భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఐర్లాండ్తో జరిగిన టీ20లో ఆఫ్ఘనిస్తాన్ రికార్డ్ స్కోర్ మినీ ఫార్మాట్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డు